హలో గైస్, మీరు చూస్తున్నారు హ్యారీ యూట్యూబ్ ఛానల్. నేను ప్రీవియస్గా చేసిన కంటెంట్స్ మీరు చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఫర్దర్గా నేను చేసే కంటెంట్స్ మీకు నోటిఫికేషన్స్గా రావాలంటే క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద లైక్ బటన్ అండ్ షేర్ మై కంటెంట్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకే, అయితే మరి స్టార్ట్ చేద్దాం. ఇంకా నవ్వు వస్తున్నారు ఎందుకు చెప్పనా అంటే, కొంతమంది నిబ్బాగాళ్ళు ఇది ఎస్ఎస్ రాజమౌళి ఫిల్ము, ఆయన ఫిల్మ్లో హీరోలకి ఏ ట్యాక్స్ ఉండవు అని మాట్లాడుకుంటున్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు రే ఎక్ బార్ దేక్. ఏంటి చూసారా, సూపర్ స్టార్ రాడా. ఇది ఎస్ఎస్ రాజమౌళి ఫిల్మే కాదనట్లే, కానీ ఎస్ఎస్ రాజమౌళిని మించి చెప్పాలంటే మహేష్ బాబుని చూసే జనం అందరూ వస్తారు. అంతేగాని కొన్ని బ్యాచ్లు ఉన్నాయన్నమాట. ఎలా అంటే ఇప్పుడు రాజమౌళి గ్రేటే కాదనట్లేదు, కాకపోతే ఏంటంటే నువ్వు ఒకరిని గ్రేట్ అని చెప్పడానికి ఇంకొకరిని కిందకి లాగి చెప్పక్కర్లేదు, ఆయన్ని గ్రేట్ అని చెప్తే సరిపోతుంది. అలాగే ఇక్కడ ఏం చేస్తుందంటే కొంతమంది నెగిటివ్ బ్యాచ్ ఎలా వెళ్తుందంటే మహేష్ బాబుది ఏం లేదా రాజమౌళిదే అంతా, అందుకే ట్యాక్స్ ఏమి ఉండో చూడండి అంటున్నారు. ఆయన ఫస్ట్ టైము ఒక హీరోకి ఆఫ్లైన్లో ఎలివేషన్స్ ఇచ్చాడు. ఆయన ట్రాక్ రికార్డ్ చూసుకోండి రాజమౌళిది. ఏ సినిమా ముందు హీరోకి సెపరేట్గా ఎలివేషన్స్ ఇవ్వలే. ఒక సింహం బొమ్మ పెట్టి హీరోని ఎలివేట్ చేస్తా, మహేష్ బాబు గురించి మాట్లాడతా, పాస్పోర్ట్ లాక్కుంటా. ఆయన నెక్స్ట్ లెవెల్ ఆలోచిస్తున్నాడు. అబ్బా, ఈ కొంతమంది బ్యాచ్ ఎలా ఉంటుందంటే కనుక ఇలా డిసైడ్ చేస్తారనమాట, ఇది రాజమౌళి ఫిలిము, సో మీరు ఎక్కువ ఏం ట్యాక్స్ ఎక్స్పెక్ట్ చేయకండి, ఓకేనా. రాజమౌళి హీరో ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు అంటారు. అవునరా, రాజమౌళి హీరో ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు. బట్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఏమి అల్లటప్ప హీరో ఏం కాదు కదా, అది యాక్సెప్ట్ చేయలేరనమాట కొంతమంది బ్యాచ్. అలాంటి బ్యాచ్ గురించి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను అనమాట. సో ఆయన ట్యాక్స్, ఆయన స్థాయి గురించి తీసేసే అంత ఎవరికి లేదు, అర్థమైందా. అయినా ఈ సొసైటీలోనే చెప్తున్నా, మనల్ని అందరు ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా. సో హేట్ చేసేవాళ్ళు ఉంటారు, క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఉంటారు, కిందకి లాగేవాళ్ళు ఉంటారు. అలాగే ఇది కూడా మహేష్ బాబు లాంటి వాడికే ఇది తప్పట్లేదంటే ఇంకేంత చెప్పు మనందరం. సో ఏమబ్బా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోండి. November 15th రామోజీ ఫిల్మ్ సిటీలో రాజమౌళి ఏదైతే మీరు ఇప్పుడు ఏ హీరోకి ఎలివేషన్ ఇవ్వలేదో అది మీరు ఇప్పటికీ ట్యాక్స్ ఏదో అంటున్నారు కదా, ట్యాక్స్ ఏమి ఉండవు అని. రాజమౌళి మహేష్ బాబుని ఎలా చూపిస్తాడు, ఆయన గురించి ఎలా మాట్లాడతాడు అనేది వెయిట్ అండ్ సీ November 15th. ఇంకా ఎదరెదరు కూడా మీరు చాలా చూస్తారు. ఓకే, స్టార్ మెటీరియల్, స్టార్ అయిన మహేష్ బాబు, ఆ స్టార్ని మీరు దూరం చేద్దాం అనుకుంటే అయ్యే పని అస్సలు అవ్వదు, ఓకేనా. రాజమౌళికి తెలుసు ఎవరిని ఎలా ట్రీట్ చేయాలి ఏంటి అనేది. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే మిగతా హీరోస్ అందరూ కూడా ఆయనతో చేశాక ఆయన స్టార్స్ అయ్యారు. కానీ మహేష్ బాబు అలా కాదు, ఒక్క పాన్ ఇండియా ఫిల్మ్ కూడా లేదు, ఓన్లీ రీజనల్ ఫిల్మ్తోనే ఆయన అంత ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు ప్రతి స్టేట్లో. ఓకే, ఆయనకి రాని ఆఫర్స్ లేవు. హిందీ మూవీ ఇండస్ట్రీ నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చాయి, ఆయన ఇంటర్వ్యూ కూడా చెప్పాడు, దే కాంట్ ఎఫర్డ్ మీ అని మహేష్ బాబు గారు. సో అది ఆయన రేంజ్ అనమాట. ఆయనకి ఒక చేసేయచ్చు, ఎప్పుడో చేసేయచ్చు ఆయన అసలు ఎన్నో హిందీ సినిమాలు ఇవన్నీ, కానీ ఆయన చేయలేదు అలాగా. సో కరెక్ట్ టైం కోసం చూశాడు, వచ్చింది, మామూలుగా ఉండదు. ఇంకా మీరు ఇంకా ఎదరెదరు చూడాల్సినవి చాలా ఉన్నాయి, ఓకేనా. ఇది జస్ట్ శాంపిల్ కూడా కాదు, ఓకే. ఈవెంట్లో చూడండి అసలు ఏంటి, ఏ విధంగా ఉంటుంది, మహేష్ బాబుని ఎలా చూపిస్తున్నాడు అనేది November 15th తెలుస్తుంది. ఎంతో టైం లేదు కదా, కంగారు పడకుండా. ఈ బ్యాచ్ ఏదైతే ఉన్నారో ఇది రాజమౌళి సినిమా ట్యాక్స్ ఏమి ఉండవు, మిగతా సినిమాల్లో చూసుకోండి మీరు ఫ్యాన్స్ అంటున్నారు చూసారు, మీరు థింగ్స్ మూసుకొచ్చండి, అన్నీ ఉంటాయి, ఓకేనా. అదేం పిలవచ్చే ఏం కాదు కదా అయినా. సో అన్నీ ఉంటాయి, అన్ని ట్యాక్స్ ఉంటాయి. ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిందంటే కూడా చూసారుగా ఇప్పుడు వీడియో, అన్నీ ఉంటాయి, కంగారు పడకండి అమ్మ, ఓకేనా. మీరు ట్రోల్ ఎలాగైనా ట్రోల్ చేస్తారు, అది కాదనట్లేదు, ఏ విధంగా ట్రోల్ చేసుకుంటారు కానీ, బట్ ఏం పోదు.